आदाब नाजरीन, आयत में आप सभी का खैर मकदम है। అందరికీ నా నమస్కారాలండి. మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను తెలుగులో కూడా చెప్తున్నాను, హిందీలో కూడా చెప్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్లకు చెప్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, బీజేపీ వాళ్ళకి చెప్తున్నాను, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అప్పుడు ఓటు అడగండి. ఇచ్చిన హామీలు కూడా మీరు అమలు చేస్తలేరు. మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు మీరు? నేను ఒక సోషల్ వర్కర్ని. నాకు హక్కు ఉంది, అడిగేందుకు అధికారం నాకు ఉంది. నేను ప్రతి ఒక్కళ్ళకు అడుగుతున్నాను, పొలిటికల్ పార్టీ లీడర్స్లకు, మా జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు హెల్త్ కార్డు ఇస్తానని మోసం చేశారు కదా. హెల్త్ కార్డు ఇచ్చారా మా జర్నలిస్టుల మిత్రులకు? చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ, ఏ పత్రికా రిపోర్టర్స్ అయినా కానీ, యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ అయినా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అయినా కానీ, మా జర్నలిస్ట్ మిత్రులకు హెల్త్ కార్డు ఇస్తానని మోసం చేసిరు కదా. ఫస్ట్ మా హెల్త్ కార్డు ఇవ్వండి జర్నలిస్టులకు. మా జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని మోసం చేశారు. మా జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తానని మోసం చేశారు. మా ముస్లిమ్స్లకు 12% రిజర్వేషన్ అమలు చేస్తానని మోసం చేశారు. ఎందుకు మోసం చేశారు? ఫస్ట్ మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరేమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకు, మీడియా మిత్రులకు 90 రోజుల్లో అడగ్రేషన్ కార్డు ఇస్తానని చెప్పి మోసం చేశారు కదా. మరి జర్నలిస్టుల మిత్రులకు ఎందుకు మోసం చేశారు? మీరేమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు గొట్టం గాలే అని చెప్పారు. మీరు ఆ గొట్టం గాలే సపోర్ట్ తీసుకుంటున్నారు కదా. మీరు ఆ గొట్టం గాలే సపోర్ట్ చేసినందువల్లనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పేరు తెచ్చుకుంటున్నారు కదా. మరి మీకు చేత కాకపోతే ఎందుకు మాట ఇచ్చారు? మాట ఇచ్చి ఎందుకు తప్పారు? మీడియా మిత్రులకు మీరు ఇన్సల్ట్ చేశారు. ఎందుకు చేశారు? మరి ఈరోజు మీడియా మిత్రుల సపోర్ట్ తోటే మీరు ఈరోజు ఆ మీడియా బలంతో కదా మీరు ఈరోజు సీఎం అయ్యారు. మరి మీరు ఫస్ట్ జర్నలిస్టులకు హెల్త్ కార్డ్ అమలు చేయండి, జర్నలిస్టులకు అడగ్రేషన్ కార్డ్ అమలు చేయండి, జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇస్తున్నారు ఇవ్వండి. ఫస్ట్ జర్నలిస్టులకు డబల్ బెడ్రూమ్ ఇస్తానని మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోండి. జర్నలిస్టులకు ముస్లిమ్స్కు 12% రిజర్వేషన్ అమలు చేస్తానని మోసం చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేశారు, మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మోసం చేశారండి. నేను ఇద్దరికి ఎక్కువ చెప్తున్నాను. మా జర్నలిస్టులకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి అని ఎత్తివేయండి. మా జర్నలిస్టులకు గొట్టం కాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దీనికి మీరు క్షమాపణ అడిగి జర్నలిస్టుల మిత్రులకు క్షమాపణ అడగాలి మీరు. ఎందుకంటే మా జర్నలిస్టు లేకపోతే మీరు పేరు సంపాదించుకోరు. మా జర్నలిస్టులతోటే మీరు పేరు సంపాదించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు 500కు గ్యాస్ ఇస్తారని మోసం చేశారు. 500కి ఇస్తలేరు, 1000 రూపాయలకి ఇస్తున్నారు. మరి 1 తులం బంగారం ఇస్తారని మీరు మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మా జర్నలిస్టులకు మీరు అడగ్రేషన్ కార్డు ఇస్తారని మోసం చేశారు. మా జర్నలిస్టులకు ఇంద్రమ్మ ఇస్తారని మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మహిళలకు నెలకు 2500 మీరు అకౌంట్లో వేస్తారని చెప్పారు, అది మోసం చేశారు. మరి ఎందుకు మరి ముస్లిం ఓట్లు అడుగుతున్నారు? అసెంబ్లీలో మంచి నాయకుడు కావాలి. ప్రజలతోటి 24 గంటలు ఎవరు ఉంటారో వాళ్ళకే ఓటేస్తారు. ప్రజలకు కూడా చెప్తున్నాను నేను, 500 తీసుకొని 1000 రూపాయలు తీసుకొని ఓట్లు వేయొద్దు. ఎవరు ప్రజలతోటి ఉంటారో 24 గంటలు, ఎవరు ప్రజలకు సేవలు చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయాలని నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాయా మాటలు చెప్తున్నారు. 5 సంవత్సరాలకు ఒక్కసారి వస్తారు, దాని తర్వాత ఓట్లు వేపించుకున్నాక ఎవడు ఏ నాయకుడు కనిపించడు. ఒక మీడియా మిత్రుడు ఎవరైనా కరెక్ట్ వార్తలు పెడితే మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది తప్పు చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు. ఉన్నది వార్తలు పెట్టద్దా?
ఒక ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ వార్తలు పెట్టద్దు అని బెదిరిస్తారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు. ఇది తప్పు వాళ్ళు చేసేది. దయచేసి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు. మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా మాకు మోసం చేశారు. అవునండి, జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇస్తారని మోసం చేశారు. జర్నలిస్టుకు అడ్మిషన్ కార్డు ఇస్తారని మోసం చేశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మోసం చేశారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేస్తారని మోసం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తారని మోసం చేశారు. దళిత ముఖ్యమంత్రి చేస్తారని కూడా మోసం చేశారు. మా కేసీఆర్ గారు కూడా ముస్లింస్లకు చిన్న చూపు చూస్తున్నారు. ఈరోజు జుబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఈరోజు పోటీ చేస్తున్నారు. మా ముస్లిమ్స్ వాళ్ళతోటి మా ముస్లిమ్స్లకు ఇన్సల్ట్ చేశారు కదా, అది మేము అందరు క్షమాపణ అడగాలి. భూమిలో అయితే ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వాళ్ళకు రాజకీయం నుంచి పక్క జరగాలంటున్నాను. जमीन चोर गद्दी छोड़ बोल रहा हूँ मैं. जमीना जो चोरी कर रहा है उसको गद्दी छोड़ो बोल रहा हूँ मैं. हमारे मीडिया भाइयों को बेइज्जती करे हैं कांग्रेस वाले, टीआरएस वाले, बीजेपी वाले भी. हमारे मीडिया वालों को हेल्थ कार्ड देते बल्कि धोखा दिए. मीडिया वालों को हमारे इंदिरा करा देते बल्कि धोखा दिए. हमारे मीडिया भाइयों को डबल बेडरूम देते बल्कि धोखा दिए. कब तक धोखा देते रहेंगे? एक यूट्यूब चैनल वालों को हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब गोट्टम गालू बोल के बोले हैं. कितनी बेइज्जती करे हैं मेरे मीडिया वालों को. क्यों सीएम रेवंत रेड्डी साहब हमारे चाहे यूट्यूब चैनल हो, इलेक्ट्रॉनिक मीडिया हो, छोटा पेपर हो, छोटा बड़ा अखबार हो, कोई भी नहीं हो, मीडिया वालों के साथ नाइंसाफ़ी कर रहे हैं. पहले जो वादा किए हैं वो वादा अमल करो. मीडिया भाइयों को आप एडमिशन कार्ड अमल करिए. पहले मीडिया भाइयों को हेल्थ कार्ड दीजिए. मीडिया भाइयों को डबल बेडरूम दीजिए. मीडिया भाइयों को मीडिया भाइयों पे जो फालतू केस लगाए हैं पूरे केसेस मार देना चाहिए. मीडिया वालों के साथ इंसाफ करना चाहिए. क्यों नाइंसाफ़ी कर रहे हैं मीडिया वालों के साथ? ये नाइंसाफ़ी कर रहे हैं. मैं पूरे लोगों की तरफ से मैं बात करता हूँ मैं. और जो ज़मीन चोर वालों को बोल रहा हूँ गद्दी छोड़ो बोल रहा हूँ मैं. और क्यों बोलते हो कुछ लोग लीडर ये पार्टी से वो पार्टी से बदलते जा रहे हैं. क्यों? अपने फ़ायदे के लिए हैं. बिक गए लोग हम पूरे. अगर गरीब आवाम को मदद करने वाला वो पार्टी से ये पार्टी से नहीं बदलता. गरीब के साथ नाइंसाफ़ी कर रहे, जुल्म कर रहे, हमारे मुसलमानों को कम निगाह से देख रहे, हमारे मुसलमानों के साथ नाइंसाफ़ी कर रहे. हमारे मुसलमानों को इंसाफ करना चाहिए. और हमारे मुसलमानों को नाइंसाफ़ी कर रहे, మా ముస్లిమ్స్ వాళ్ళకు న్యాయం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. మా ముస్లిమ్స్ వాళ్ళకు న్యాయం చేయాలి, అన్యాయం చేస్తున్నారు. మా ముస్లిం ఓట్ల గురించి వీళ్ళు ఈరోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి మారుతున్నారు. ఎవరి గురించి మారుతున్నారు? వాళ్ళ లాభాల గురించి మారుకుంటున్నారు, వాళ్ళ లాభాల గురించి చేసుకుంటున్నారు. కానీ ముస్లిమ్స్ వాళ్ళకి ఎవరు ఇంతవరకు న్యాయం చేశారు? ముస్లిమ్స్ వాళ్ళకు ఎవరికి హెల్త్ కార్డు ఇచ్చారు? ముస్లిమ్స్ వాళ్ళకి ఎవరికి అడ్మిషన్ కార్డు ఇచ్చారు? ముస్లిం వాళ్ళకు ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు? ముస్లిమ్స్ వాళ్ళకు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? ఒకసారి లెక్క చూపించండి. మా ముస్లిమ్స్ వాళ్ళకు ఎవరైనా ఎమ్మెల్యే